అన్నదమ్ములు ఇద్దరు సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా ఓ ఆర్టీసీ బస్సు మృత్యు రూపంలో తమ్ముణ్ణి బలి తీసుకున్న ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం వేపచెట్టు దిబ్బ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానిక గిరిజన కాలనీకి చెందిన పులికిరణ్, ప్రదీప్లు అన్నదమ్ములు. వీరు గంగపట్నం పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం ఉదయం వీరిద్దరూ పాఠశాలకు సైకిల్పై బయలుదేరారు. అన్న సైకిల్ తొక్కుతుండగా తమ్ముడు పుస్తకాలు పట్టుకొని వెనక కూర్చున్నాడు. వేపచెట్టు దిబ్బ ప్రాంతానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రదీప్ పక్కకు ఎగిరిపడ్డాడు. పులికిరణ్ బస్సు చక్రం కింద పడి మృతి చెందాడు. కుమారుడి మృత్యువార్త విన్న ఆ తల్లి గుండెలవిసేలా రోధించింది. 4 నెలల క్రితం భర్తను కోల్పోగా ఇప్పుడు కుమారుడు కూడా చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ బాలుడి కుటుంబాన్ని ఆదుకుంటారని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. నేను బస్సు పక్కన ఆపుకోగానే పక్కకి వెళ్ళాను. ఆపేసి అప్పుడు సైకిల్ అన్న బస్సు అయినా బుల్లెట్ ఏదో ఎదురొచ్చింది ఆయనకి ఇటు పక్క. ఆయన తప్పించిపోయి మా మీదకి వచ్చేసాడు. నేనేమో ఎగిరి కాళ్ళలో పడిపోయాను. తర్వాత మా తమ్ముడు చూస్తే అక్కడే ఉండిపోయాడు. నేను వచ్చి చూసి అలా గట్ట అయిపోయిందన్న. కళ్ళు తిరిగిపోయి ఆడే పడిపోయాను. నేను వేరే అన్న వచ్చి ఆ బుల్లెట్ అన్న వచ్చి తీసుకొని నీళ్ళు చల్లి మీ అమ్మ అక్కడ చూపిద్దురా అని తీసుకుని వచ్చాడు.